హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేది అల్పపీడనంగా మారటం జరిగింది. దీని ప్రభావంతోనే గత 2, 3 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలయ్యేటువంటివి కురుస్తూ ఉన్నాయన్నమాట. మరొక వైపు ఇటు సైడు అరేబియా మహాసముద్రంలో కూడా ప్రస్తుతం అల్పపీడనం అనేది ఈ తమిళనాడు తీరాలకి ఆనుకొని కేంద్రీకృతమైతే అయ్యిందనమాట. అయితే ముఖ్యంగా ఈ యొక్క 2 అల్పపీడనాల ప్రభావంతో రాగల 24 గంటల్లో మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురుస్తాయి? మరొక వైపు ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నమాట. మెయిన్‌లీ మనకు ఈ రోజుటి నుంచి నెలాఖరు వరకు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కొన్ని జిల్లాల్లో 40-48, 49 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ నుండి రిపోర్ట్ అయితే రావటం జరిగింది. రాగల 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉంటుందో ఈ వివరాలన్నిటి గురించి కూడా మీకు క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అండ్ ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనేది ఎలా ఉందో ఒకసారి కమెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి తెలియచేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్స్ అయితే వచ్చాయి. రీసెంట్‌గా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం అనేది అల్పపీడనంగా మారడం జరిగిందనమాట. సో దీని ప్రభావంతో మోస్ట్‌లీ మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వచ్చేసి అక్కడక్కడ ఒక 4, 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో వచ్చేసి ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి పిడుగుల వర్షాలు కూడా పడడం జరిగిందనమాట. మరొక వైపు అరేబియా మహాసముద్రంలో ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది ఏర్పడి అల్పపీడనంగా బలపడడం జరిగింది. సో దాన్ని మీరు ఆల్రెడీ స్టార్టింగ్‌లోనే చూపించాను నేను. మీరు ఆల్రెడీ కూడా చూశారు. అయితే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వల్ల మన ఏపీ రాష్ట్రానికి అంత ఎఫెక్ట్ అనేది ఉండకపోవచ్చు గానీ, ఈ అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి అల్పపీడనము వల్ల ముఖ్యంగా ఈ కర్ణాటక రాష్ట్రానికి, బెంగుళూరు నగరానికి ఆనుకొని ఉన్నటువంటి మన ఏపీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో వాటికి కొంచెం హెవీగానే రెయిన్ అనేది కురిసే అవకాశం అయితే ఉండొచ్చనమాట. ఓకేనా? మెయిన్‌లీ మనకు రాగల 24 గంటల్లో వాతావరణం ఎలా ఉంటుందో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు చెప్తానిప్పుడు. ఇది ప్రెజెంటు ఈ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. సో ప్రెజెంటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో వచ్చేసి ఈ తిరుపతి, అలాగే చిత్తూరు, దాంతో పాటుగా అనంతపురం డిస్టిక్కు, కర్నూలు, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి. ప్రెజెంట్ ఈ టైంకి సంబంధించి నేను మీకు చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో దాంతో పాటుగా ఈ ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి నార్మల్‌గా అయితే ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి పడడం లేదు. సో ఇక్కడ మీరు ఈ రిపోర్ట్‌లో చూడొచ్చనమాట. ఓకేనా? అలాగే తెలంగాణ స్టేట్‌లో కూడా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ కర్ణాటక స్టేట్‌కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిలో కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలనేటువంటివి కురుస్తూ ఉన్నాయండి. సో ఈ వర్షాలనేటువంటివి మనకు ఈ అరేబియా మహాసముద్రంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో అయితే ఈ దిశగా ఎఫెక్ట్ అనేది అయితే ఉందన్నమాట. మరొక వైపు మనకు ఈ దిశగానే నైరుతి ఋతుపవనాలు కూడా ఈ నెలాఖరులో మన 2 తెలుగు రాష్ట్రాలకు తాకబోతున్నాయి. సో ఈ నెలాఖరులో కూడా వర్షాలయ్యేటువంటివి ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారనమాట. ఓకేనా? ఇక ఈరోజు రాత్రి వరకు కూడా మ్యాక్సిమం నేను చెప్పాను కదా, ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో వర్షాలయ్యేటువంటివి పడుతూనే ఉంటాయి. ఇకపోతే ఇది రేపు ఉదయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అనగా 19 మే. ఓకేనా? సో అప్పుడు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో చూస్తే ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశం అయితే కనిపించడం లేదు. పడితే ఈ బెంగుళూరు నగరానికి ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో లైట్ రెయిన్ నమోదవుతుంది. అంతేగాని ఇక రిమైనింగ్ ప్రాంతాల్లో ఎక్కడా కూడా వర్షాలు పడేందుకు అవకాశం లేదు. తెలంగాణ కూడా ఇక్కడ మీరు ఒకసారి చూడొచ్చు. ఉష్ణోగ్రతలు కొంచెం హెవీగానే నమోదు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువగా మనకు రేపటి రోజున ఒక 78 మండలాల్లో వచ్చేసి వడగాలులు వీచే అవకాశం ఉంటుందని, అలాగే మరొక 48 మండలాల్లో వచ్చేసి తీవ్రమైనటువంటి వడగాలులు వీచే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. ఈ
దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ 40-45, 46 డిగ్రీల వరకు కూడా గరిష్టంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని ముందస్తుగానే మనకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ఓకేనా. సో హైయెస్ట్గా మనకు ఈ నెలాఖరు లోపల దాదాపుగా 48, 49 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో దీన్ని బట్టి అయితే మీరు కొంచెం జాగ్రత్త వహించవలసి అయితే ఉంటుంది. సో రేపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు ఈ ఉష్ణోగ్రతలు కొంచెం హెవీగానే ఉండొచ్చు అనమాట. మీరు ఈ ఇమేజ్లో కూడా ఒకసారి అబ్జర్వ్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి రేపు సాయంత్రం 4:30-5 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అండి. అప్పుడు కొంచెం క్లైమేట్ కూల్ అవుతుంది. ఏపీలో వచ్చేసి ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. మరొక వైపు ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఆ ఉష్ణోగ్రతల ప్రభావంతో అయినా సరే, లేదు అనుకుంటే ఈ యొక్క అల్పపీడనాల ప్రభావంతో అయినా సరే వాతావరణంలో స్వల్పమైనటువంటి మార్పులు వచ్చి అక్కడక్కడ వర్షాలు కురిసేందుకు ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా. ఇది రేపు సాయంత్రానికి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇది కూడా చూడొచ్చు. రేపు సాయంత్రమే ఒక 5:30-6 గంటల ప్రాంతంలో వెదర్ రిపోర్ట్ ఇమేజ్. అప్పుడు మీకు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు ఏ ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని. ఓకేనా. ఒకసారి సో మెయిన్లీ మనకు ఈ తిరుపతి, చిత్తూరు, అలాగే మదనపల్లి, దాని తర్వాత రాయచోటి, కడప, కర్నూలు, సో ఈ అనంతపురము ఈ ప్రాంతాలన్నిటికీ కూడా వర్షాలు అయ్యేటువంటివి పడతాయి రేపు సాయంత్రం 5:30-6 గంటల ప్రాంతంలో. నేను చెప్పాను కదా, ఈ కర్ణాటక బెంగళూరు నగరానికి అనుకున్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో వీటికి ఖచ్చితంగా ఈ అరేబియా సీజ్లో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడతాయని. సో రేపు సాయంత్రం కూడా జనరల్గా ఈరోజు ఎలా కురుస్తున్నాయో అలాగే వర్షాలు అయ్యేటువంటివి ఉంటాయి. అండ్ ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలతో పాటుగా ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లోనూ, తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు అయ్యేటువంటివి ఉన్నాయి రేపు సాయంత్రం. ఓకేనా. సో ఇక రేపు రాత్రి కల్లా కొంచెం వాతావరణం అనేది నిర్మలంగా అయితే ఉంటుంది చల్లదనంతో. సో ఇలా అయితే ఉన్నాయండి రాగల 24 గంటల్లో వాతావరణం అప్డేట్స్ అనేటువంటివి. సో మీకు డైలీ కూడా మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసేయండి. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకునేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.